ప్రవీణ్ అరే నిన్నేరా చెప్పమ్మా. అన్నం తిందుదా ఎన్ని రోజులు తినకుండా ఉంటావు చెప్పు తిందువు రారా నాకు అద్దమ్మా ఊరికి ఇంట్లో పో. అన్నం తిందు అని అంటే ఓరి ఇచ్చినట్టు అనిపిస్తుందా నీకు లే అన్నం వేసుకోతలే ఏంటిదమ్మా? అన్నం వేసుకొస్తా తిను కొంచెం అంతా నాకు అద్దు. తినరా బాంచండి రా ఎందుకు తినాలమ్మా? తింటే తినకుంటే ఎన్ని రోజులు తినకుండా ఉంటావు చెప్పు ఏంటి 2 రోజులు తినకుండా ఉంటావు? చేసినంత చేసి మళ్ళా అగో నేను చేసినానంటావు నేనేం చేసిండ్రా నీకు తెలియదా ఏం చేసినావు? వాళ్ళు మాట్లాడింది మంచిగా ఉన్నదా ఇంటికి వచ్చి ఆరా పోరా అని వాడు వీడని మాట్లాడితే మంచిగా ఉన్నదా నేను సంతోషంగా ఉండు నీకు నచ్చలేదు ఊకో ఇక. గట్లంటే వేంద్రా నువ్వు సరే నన్ను తెలివి తక్కువదని అన్నారు నన్ను అంటే నేను పడితే కావచ్చు నిన్నంటే నేను ఎట్లా పడతా చెప్పు నీ తోడ పుట్టినోడే ఒక్కసారి కూడా నిన్ను వాడు వీడని మాట్లాడలే వాళ్ళు ఏదో అన్నారు ఇప్పుడు నన్ను కొడతావా అమ్మ అక్కడ ఎంతమంది ముందట? నిన్ను కొడితే నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా బిడ్డ నిన్ను కొట్టినా అన్నది నువ్వు ఒక్కటే చూస్తాను నాకు ఎంత కోపం వస్తే నేను నా దెబ్బేసిన చెప్పు చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బన్న కొట్టినవారా బాబు కొట్టిండా నేను కొట్టినా అన్నను కొట్టలేదు నిన్ను కొట్టలేదు నాకు తెలుసు కానీ తిని ఆమెను చేసుకోవద్దని నీకున్నది నువ్వు ఆ చేసేదంతా చేసినావు నీకు ఇక. వాళ్ళు మాట్లాడిన మాటలు మంచిగా లేవు కాబట్టే కదా నేను అట్లా చేసిన నీకు దండం పెడతాము ఇంట్లో కూడా. అన్నం వేసుకొద్దా తినరా కొంచెం నాకు వద్దు. బాంచండి రా దండం పెడతారా వద్దమ్మా తప్పేరా నాది కొట్టుడు ఒప్పుకుంటానే కదరా నువ్వేమనొద్దు. బుక్కడంత తిను ఎట్లయితే గట్లయితుందిరా ఆపోళ్ళు అయితే ఆపోళ్ళు లేకపోతే ఇంకా వేరే సంబంధం చూసుకుందాం ఏడి దాపల్లమ్మ కాదు ఇక్కడ నేనెంత ఏడ్చుకుంటున్నావు అది నాకడే డబ్బులు ఏడ్చుకుంటుంటుంది నాకు దాని గురించి తెలుసు. బాధపడుతుంది బిడ్డ నీకు కాదంటలేనురా నీ బాధ చూడలేకనే కదా సరే చేసుకుంటాం అయితే వాని సంతోషమే మా సంతోషం అని అనుకున్నాం కానీ వాళ్ళు ఎట్లా మాట్లాడారు చెప్పు ఏడి చేసి నిన్ను ఈ నుంచి తీసుకోపోవాలి మీరిద్దరు కలిసి ఒక దగ్గర ఉండాలన్నట్టుగానే చూసారు నువ్వు మాకు దూరం అయితే మేము తట్టుకుంటామారా అన్న దూరమైనా తట్టుకోము నువ్వు దూరమైనా తట్టుకోము చిన్నప్పుడు హాస్టల్లో వేద్దామంటేనే బాబు ఒక్క తీరిగా అస్సలే వద్దు నా కొడుకులన్నీ హాస్టల్లో ఎత్తానా నా దగ్గరనే ఉంటారు కట్టవో నట్టవో ఇదే తిందాం కానీ నా పిల్లలు నేను హాస్టల్లో వేయ అన్నాడు ఎట్టిడిచిపెట్టి ఉంటుంది చెప్పు మిమ్మల్ని నాకు అంతా తెలుసు కానీ తీయమ్మ నీకు ఇష్టం లేదు బాబుకి ఇష్టం లేదు అన్న కూడా ఇష్టం లేదు ఏదో వదిన కూడా ఉండవచ్చు కొంచెం ఇష్టం. మీరు ఒక్కళ్ళని నాకు సపోర్ట్ మాట్లాడారు అక్కడ ఎప్పుడు వాళ్ళు ఏదో అన్నారు కావచ్చు మీరు సర్దుకుపోదామని చూసిర్రా. తెలిసి తెలియకోటి మాట్లాడితే అయిపోతుందా బిడ్డ అన్ని తీర్లు తెలిసిన వాళ్ళం అయ్యో ఎట్లయితే మంచిగా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడమా గాయంతో మాట్లాడకుండా ఎట్లా చెప్పు వాళ్ళు ఎట్లా మాట్లాడకత్తారు ఇక ఆమె జాబ్ ఎత్తుంది నీకు జాబ్ ఏం లేదన్నట్టుగా మాట్లాడకత్తారు వాళ్ళు మాట్లాడుతుంటే సపడే కుండా ఉంటున్నా మరి చెప్పు ఇక అద్దుగా తీయమ్మ నువ్వేం చెప్పకు ఇంట్లో కూడా నువ్వు ఎట్లయితే గట్లయితే కానీ బుక్కడంత తినరా నాకు అద్దమ్మా నేను వేసుకొస్తా బాంచని తిను నాకు అద్దుగా ఇంట్లో నువ్వు తినకపోతే నా మనసు ఎట్లా నిమ్మలం అవుతుంది చెప్పు నువ్వు నా మనసు గురించి ఏమైనా ఆలోచించినావా అక్కడ చెప్పమ్మా. అయ్యో నా కొడుకుని కొట్టినా నేను ఎంత బాధపడుతున్నా నీకేం తెలుస్తుందిరా తినరా బాంజన్ కాదురా నీకు ఒక్కటే ఉన్నది నీ తమ్ముని బిడ్డ నేను చేసుకోలే అదే బాధ కదా. మళ్ళా గట్ల మాట్లాడుతావేందిరా ఆ ముచ్చట అయ్యింది అయిపోయింది అడిగినావు కాదన్నావు మళ్ళీ ఇప్పుడు గా ముచ్చట ఎందుకు వస్తుంది మధ్యలో చెప్పు గది మనసులో పెట్టుకొని మెదులుతున్నారా నేను ఇప్పుడు చెప్పు చేసుకోను నీ తమ్ముని బిడ్డని చేసుకోమంటే చేసుకుంటా. కాదు బిడ్డ నీకు ఇష్టమైన వాళ్ళనే చేసుకో నేను కాదంటలేను కానీ నీ బతుకుదేరు గురించి నీ మంచి గురించి ఆలోచించాల్సింది మీవే కదరా. ఇంట్లో ఉండన్నప్ప చెప్పు ఏడికని పోతావురా ఎన్ని రోజులు పోతావు? ఏడుకో కాడికి ఏమన్నా పోయి సత్తతి. దేనికి చస్తావు? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసింది చచ్చతందుకేనా వాళ్ళ కోసం చస్తందుకా? ఎందుకు కొరిస్తున్నావమ్మా ఇప్పుడు? అన్నం తినరా అంటన్నా. నాకు అద్దు కాదమ్మా ఇప్పుడు ఇంత బదిలాడుతాను నేను బదిలాడినప్పుడు మీరు విన్నానా అమ్మ? వాళ్ళు వచ్చే రోజు కూడా చెప్పిన అమ్మ వాళ్ళు వస్తారు కొంచెం మంచిగా మాట్లాడు అని చెప్పిన అప్పుడు సరే అని అన్నావు. వాళ్ళు వచ్చినాక వెళ్ళిపెట్టిరు ఏందమ్మా నాకు అర్థమవుతలేదు ముందే చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళ మైకంలో ఉన్నావు కాబట్టి వాళ్ళ మాటలు నీకు మంచిగా అనిపిస్తున్నాయి మేము మాట్లాడేది మంచిగా అనిపించలేదు కదా. ఏంటిదమ్మా వాళ్ళ మైకం? ఏమన్నా చిన్న పోరానా నాకేం అర్థం కదా. అర్థమవుతుందిరా అర్థమైతేనే కదా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంటాను. మా అమ్మ నా గురించే మాట్లాడింది నా గురించే బాధపడుతుందని కొంచెం అన్న బాధ ఉన్నదా నీకు? లేదు వాళ్ళు మాట్లాడిన ఏదో నీకు అర్థమైనాయి. నువ్వు నా గురించి మాట్లాడితే నా మనసు అర్థం చేసుకుని ఏదో రకంగా ఒప్పిస్తూ వాళ్ళని అర్థమైందా? కాళ్ళు మొక్కనుంటున్నా మరి వాళ్ళే చెప్పు మరి మొక్కుతురు కదా మరి పోదంపా మొక్కి తీసుకొస్తా కాలు మొక్కి దాన్ని. నేను ఇప్పుడు అన్న నా కాలు మొక్క మరి ఏం చేయాలి చెప్పిగా. సరే ఇప్పుడు అయింది వదిలిపెట్టు ఇప్పుడు నన్ను అర్థమైందా? నువ్వు గిట్లనే బాధపడుకుంటూ ఉంటే అదే పని ఎత్తే నేను పోయి. నేనేం బాధపడతలేదు. మరి ఏం చేయాలి? తిందుదా అంటన్నా నేను. రురియకమ్మా దండం పెడతా నాకు ఆకలి అయితే నీ వచ్చి తింటపో.
తినవంటే ఒర్రిచ్చినట్టు అవుతుందా నీకు? నువ్వు తినకుంటే నేను ఎట్లా తినాలిరా? ఇప్పుడు ఏంటి అన్నం తిందాం పాటనా? నేను కూడా తినలేదురా పొద్దున్న నుంచి. చెప్తే అర్థం కదా అమ్మా, అన్నం తిను మళ్ళీ ఎటు పోతాను నువ్వు? గిడ కూర్చున్నావు? ఏం లేదు వట్టినే కూర్చున్నా. చిన్నోడు ఫోన్ ఎత్తలేడు, ఎట్లా? ఏమో ఎటు వేయండు, కోపం మీద వేయండు వాడు. ఎందుకు ఏమైంది? ఏం మన ఐకేపీ కాడ పోయినా బిల్లు పెట్టేది ఉండే 100 రసీదు పెడతాను చూస్తే ఫోన్ ఎత్తలేడు. అన్నం తిండా అంటే తినా అన్నాడు. మొహం కడుక్కో లే లే అనగా లేచిండు, మొహం కడుక్కున్నాడు. తిండా అనంటే నాకేమద్దు, తిండద్దేమద్దు, నేనే అన్న వాడి సత్తా, నన్ను కొడతావా అది అని మాట్లాడాను. ఇక వాడు మాట ఈడో మాట అన్నా ఆయన సపరేట్గా లేచిపోయాను. కూడా నువ్వు చూసిన కథకు మనకంతా మంచి చెప్పే, వాడు చెప్పే నేను చెప్తే వాళ్ళ అత్తాలు ఏ జరా మంచిగా ఉండే అని చెప్తే విన్నావా నువ్వు? అంటే నువ్వు కూడా నన్నే అంటున్నావు. ఇక నీ మాట్లాడిన తప్పున్నది ఏమన్నా? నువ్వు కడుపులో పెట్టుకుంటే బయట మాట్లాడుతూ ఏమన్నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వాళ్ళని మాట్లాడుతూ ఆమె ఏమంటుంది? వదిలే నువ్వు ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నావు, ఇంకా రేపు పిల్లని ఇవ్వకముందే ఇట్లా మాట్లాడుతున్నావు, రేపు పిల్లని ఇచ్చినాక ఏం మాట్లాడుతావు అని ఆమె బట్టే. అంటే ఏందన్నట్టు నీ ముచ్చట? నేనే మాట్లాడినా, వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు రెండు మాట్లాడితే నేను ఒకటి మాట్లాడినా. మన ఇంటికి వచ్చి వాడు వీడు అది ఇది అని మాట్లాడతారు. అవసరం అట్లా మాట్లాడు వాళ్ళు? నువ్వెందుకో మాట్లాడలేదు మరి? నువ్వు అడిగా నువ్వు ఉండిపోయినావు మరి. ఎందుకుంటాం? వాళ్ళంటే ఎందుకు పడతాం మనం? ఏం అవసరం పడతాం? వాళ్ళకి ఏం అధికారం ఉన్నది మనల్ని ఎందుకు అంటారు? పిల్లల్ని చేయడానికి వచ్చిన వాళ్ళు ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి? ఊకుంటాను అట్నే బెస్ట్ గా ఇప్పుడు వాడు అలిగిపోయా అయితే కానీ లొల్లి ఏమో లొల్లయ్యా అని మాట్లాడతాడు. ఏందో అన్ని మాట్లాడతావు ఇప్పుడు, అప్పుడు మాట్లాడరాదు నలుగుట్లో కూర్చున్నప్పుడు. ఎట్లా అట్లా అవుతుంది కానీ మన మీ తమ్ముని బిడ్డను కూడా తను పోపోయినావు. ఇక పోతా, ఇంట్లో సింగారం ఉన్నదని ఆడికి పోతా. ఇక ఏ ముఖం పెట్టుకొని పోవాలి, ఎందుకు పోవాలి? వాళ్ళు నన్ను చూసి బాధపడా, నేను వాళ్ళని చూసి బాధపడా. ఏందో ఆడికి పోకపోయినావు అని మాట్లాడతాడు. నువ్వేమో మరి నువ్వు కాబట్టి ఇప్పుడు వాడు అలిగిపోయి ఎట్లా ఏమన్నా చేసుకోవాలి, పోలీ మీరు ఏమైనా చేసుకోవాలి. మా చేసినావు తిను. ఓయ్ ఏం చెప్తాను? మొన్న అనగా ఇల్లు బయలుదేరి వచ్చినాం. ఈ వాటికి 3 రోజులు అయింది. అక్కడ ఇల్లు ఇరుబాటం ఎట్లున్నదో ఏం కథో. పోదాం పారా. అదిగా పోదాం కరెక్ట్, కానీ అన్న ఆగు అన్నాడు. బుజ్జితో మాట్లాడినాక పోదాం అన్నాడు. మధ్యాహ్నం వరకు పోదాం మనం. అవునా? నేను రాత్రి పండుకుంటున్నప్పుడు ఆమెకు అన్ని తీర్లా చెప్పి చూసిన. ఆ బిడ్డ వినేటట్టు లేదు. ఆమె మంకు మీద ఆమె ఉన్నది. అంటలేదు, ఆ అంటలేదు, ఏం చెప్తలేదు. ఎన్ని తీర్లా చెప్పి చూసినా కూడా. అరే ఈయనపోడేంది అసలు? ఆమె ఎందుకు వినేది అసలు? నువ్వు పిలుపో. చిన్న పర్సన్ బాగా గారం వేస్తా అంటే ఏందో అనుకుంటాను. ఏమన్నా తలకాయ ఇట్లా తిరుగుతుంది అన్న. మా అన్నది నాది ఇచ్చే మనం తీస్తట్టే ఉన్నది, కానీ పిలుపో. హారిక అంటలేదుగా. బుజ్జిని పిలిచిరా? బుజ్జి ఫోన్ మాట్లాడతా. సరే నువ్వు ఇట్లా కూర్చుండ్రా. ఏ సాయంత్రం తమ్మి? ఇప్పుడు ఏం సంగతి అంటే ఏందన్నా, నన్ను ఉండవన్నావు, అక్క కొడుకు దగ్గర పోయి మాట్లాడదామన్నావు, రవితేజకి ఇద్దామన్నావు. నువ్వు రాత్రి ఇది పోయి బుజ్జితోటి మాట్లాడిందట. మాట్లాడితే ఉలుకు లేదు, పాలుకు లేదు, సరి లేదు, సప్పు లేదు. ఇప్పుడు మన ఇద్దరం పోయి అక్క కొడుకు రవితేజకి ఇద్దామని మాట్లాడదాం. మనం పోయి ఆడ ఒప్పుకొని వచ్చిన తర్వాత ఈ బుజ్జిన పోతే ఎడముఖం పెడముఖం పెడితే మనం తెల్లముఖం వేసుకొని వస్తాం. మరి అందుకే దాన్ని వెళ్తానా? అసలు దాని మనసులో ఏం ఉద్దేశం ఉన్నది? అది చేసుకుంటుందా, చేసుకోదా, లేకపోతే ఇంకా వాని గురించి ఆలోచిస్తుందా? ఏం చేయాలరా? అది ఎంత చెప్పినా అయిన తట్టు లేదు. దానికి ఏమన్నా అంటే బాధపడతట్టున్నది. ఆడికి పోతే వాళ్ళు అనే మాటలకు నాకు గుండె దొరక్కపోయింది. దానికి ఏదన్నా నచ్చ చెప్పుర్రా మీరే. అదిగా అన్న, వాళ్ళు ఏమైనా మనసు లెక్క మాట్లాడతారు అన్న? వాళ్ళు ఏమైనా మనసులేనా అసలు? ఇంటిని రాజుల మీద పడి మాట్లాడతారు వాళ్ళు. ఏ ఆగరాదయ్యా, ఊకే పతాకం వాళ్ళ ముచ్చటేనా? నీకు వాళ్ళ ముచ్చట మర్చిపోరాదు. ఆగు, మన పిల్ల భవిష్యత్తు ఏంది, ఏం కథ, ఆమె జీవితం గురించి ఆమె ఇష్ట ప్రకారమే ఓ నిర్ణయం తీసుకుందాం. నువ్వు చెప్పిన చాలు కానీ ముందుగా దాని విలువ ఫస్ట్. నువ్వు ఏమన్నంటే మనిషిని అదర కొడతాడు. హారిక ఇట్రా బిడ్డ. ఏం చేస్తాను బిడ్డ? మా ఫ్రెండ్ ఫోన్ చేసింది బాబాయ్, మాట్లాడుతున్నా. నేను ఫోన్ మాట్లాడతాను.
ఏం లేదు బాబాయ్, ఆఫీస్ గురించి. బాపు నేను కలిసి అక్క కొడుకు దగ్గర పోతాను, రవితేజకు నీ పెళ్లి ఫిక్స్ చేస్తాను. వింటానవా? అర్థమవుతుందా నీకు? సప్పుడు ఏమో మళ్ళా నేను ఇప్పుడే చేసుకోను బాబాయ్. ఏంది ఇప్పుడు చేసుకోవు నువ్వు? అయ్యో ఏంది గంత కోపం అనుకోతాను పిల్ల మీద? నేను కోపానికి వచ్చుడు కాదే, ఇంట్లో చెప్పినట్టు విన్నాం కదా మనం. అయితే ఇప్పుడు మనం చెప్పినట్టు వినమంటాం కదా. ఇటు చూడు బిడ్డ, నువ్వు ఒకసారి ఇండోలోటి నిన్న అయితే కాలేజీగా తీసుకుపోయినా, ఇంటర్వ్యూలు తీసుకుపోయినా, జాబ్ కార్డు తీసుకుపోయినా కదా. ఇండోలోటి నీ మాట విన్నాం కదా, ఇప్పుడు నా మాట నువ్వు. మీ బాపు మీ బాబాయ్ నేను ఏదైనా నీ మంచి కోసమే ఆలోచించి చెప్తాను. నీ జీవితం మంచిగా ఉండాలనే కదా. మాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టం కోసం అంత దూరం వచ్చినావు. వాళ్ళ మాటలు ఎట్లున్నాయి నీకు అర్థమైంది కదా. నలుగుట్లా నిన్ను ఎట్లా పడితే అట్లా మనిషి మాట అంటారు. అడుగు పెట్టే ముందుకే గిట్ల ఉన్నది వాళ్ళ తీరు. నీ జీవితం ఎట్లా చెప్పు, నువ్వు ఆలోచించుకో సరేనా? నీకు టైం కావాలంటే తీసుకో, మంచి నిర్ణయం తీసుకో. నువ్వు మళ్ళీ టైం ఇస్తానంటావా? నువ్వు ఆగరాదయ్యా. నువ్వు టైం ఇచ్చుడు పక్క పెట్టు. నువ్వు ఆమె చెప్పింది వాళ్ళ ఇంటికి పొమ్మన్నది అన్న. ఇద్దరు మన ముగ్గురం మేనమా? వాళ్ళు ఏం మాట్లాడారు అక్కడ? ఇష్టం ఉన్న వాళ్ళు గట్టే మాట్లాడతారా వాళ్ళు? నాకేం చెప్పద్దు నువ్వు, నేను చెప్పింది నాలుగు అంతే. నువ్వు ఇక అక్క కొడుకు రవితేజకు నీ సంబంధం ఓకే చేస్తానా? నేను లేదు బాబాయ్, నాకు లేదు గీదని నాకేం సమానం చెప్పద్దు నువ్వు. నాకు ఇష్టం లేదు బాబాయ్. లేదు ఇష్టం లేదు అనద్దు. నువ్వు మొన్న వాడు ఇష్టం అని చెప్తే మీటికి రాలేదు, వాళ్ళ ఇంటికి పోలేదు మనం. ఇప్పుడు మేము చెప్పినట్టు వినాలా నువ్వు? నా మాట వినరా మీరు? నీ మాట వినే ప్రసక్తి లేదు అసలుకే. కాదు బిడ్డ, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో సరేనా? ఏం ఆలోచిస్తానా నువ్వు? నీ మంచి కోసమే కదా మా బాధ అంతా. బాబాయ్ నువ్వు పిన్ని చెప్పినట్టు విను బిడ్డ, ఏడువకు బిడ్డ, నీ దండం పెడతా, కాలు మొక్తా. ఇంకా గట్టిగా కాలు మొక్క. నా బుదరకి దాన్ని ఇంకా నువ్వు బుదరకిచ్చి కీళ్ళగా పట్టుకొచ్చినావు నువ్వు. మనం చెప్పినట్టు ఏంటందా? పిన్ని బాబాయ్ నేను నీ భవిష్యత్తు కోసమేరా, నీ మంచి కోసమేరా మేము ఒప్పుకోమనేది. తల్లి లేని కారామని చెప్తే గట్లా మాట్లాడుతుంది. అది వినొస్తుందానే నీకు? మీద కాలు మొక్క నీకు సంబరం అనిపిస్తుందా? 20 ఏళ్ళు కనిపించిన వాళ్ళు గుర్తుకొస్తలేదు నీకు. 20 రోజులు ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తాను నీకు. సప్పుడు చేస్తావు మళ్ళా? ఆయన నా రాతనే మంచి లేదు, ఎవరు నన్ను ఏం లాభం? నీ తలరాతకి ఏమైందే? నీ తలరాతకి ఏమైంది? అక్కడ చూస్తాను అట్లా మాట్లాడుతుండు, మీరు ఇక్కడ ఇట్లా మాట్లాడుతున్నారు. నీ ఇప్పుడు ఏమైపోయిందని ఎక్కెక్కి పడేస్తానమ్మా నువ్వు. ఆగరాదురా ఊకే నువ్వు ఇంత మందిని చెప్తాను నీకు అర్థమైతే లేదారా? ఇంకా ఎంతకని చెప్పాలి? నీ మంచి కోసమే కదా ఇదంతా. మీ అమ్మ చనిపోయిన కాంచి మీ బాపుకు ఆ రందిన 2 స్టంట్లు పడ్డాయి. ఇప్పుడు నువ్వు కూడా రంది చేస్తే ఆయనకి ఏమైనా జరగరాంది జరిగితే అప్పుడు బాపు లేని లోటు కూడా కావాలా నీకు? గట్లా అంటే ఎందుకు పిండి? నువ్వు బాగా ఆలోచించుకో. నువ్వు వాళ్ళు కావాలా మేము కావాలా? దాని లోపల తీసుకోపా అన్నా. నువ్వు తయారుగా ప్యాంట్ వేసుకోపా, మనం పోదాం. స్వామి నేను పోతాను మరి. అయ్యో వీడి దాకా వచ్చినావు, ఇంట్లోకి రావా? మళ్ళీ ఇంట్లో దాకా వస్తే లేట్ అవుతుంది, నాకు దీక్ష లేదా మళ్ళీ. అదిగా స్వామి, ఇప్పుడు నువ్వు ఈడ దించిపోయినావు, అయ్యో అల్లుడు వచ్చిండు దించిపోయిండు ఇంటి దాకా రాలేదని అనుకోరా? నువ్వు ఇట్లా అంటావని నేను ఆడ దించుతా స్వామి అని చెప్పిన, ఇంటి దాకా రా అంటివి. వచ్చి కూర్చొని ఒక అడుగు పోయేవుదా? అయినా నాకెందుకు నచ్చలేదు స్వామి. ఈ అడుగు కూర్చుంటే వాళ్ళు వస్తారు, మళ్ళీ మామూలు ఏదో ఒకటి అంటారు, నాకు మంచిగా అనిపించేది. ఇక మొన్ననే ఇంటి దాకా వచ్చి వాళ్ళు ఫీల్ అయ్యొచ్చే, తమ్ముడు అట్లా చేసే. ఎట్లుంటుంది చెప్పు? ఇక్కడ ఆయనకి ఇష్టం లేని దానికి మనం ఏం చెప్తాం? ఆయన అద్దన్నాడు, ఆయనకి ఇష్టం లేదని చెప్పేసిండు, వెళ్ళిపోయారు. నువ్వేమన్నా మీ తమ్ముని చేసుకోకనలే కదా. ఆయన నువ్వు ఇప్పుడు మా చిన్న బాపుల గురించి ఆలోచిస్తున్నావు కానీ మా అమ్మ మా బాపు గురించి ఆలోచించవా? నువ్వు ఇంటి అల్లునివి, మా వాళ్ళ కోసం అన్న ఆలోచించి ఇంట్లో దాకా రాకపోతే మా బాప ఏమనుకుంటాడు చెప్పు? బాపులు నత్తారు. ఇప్పుడు తల బిడ్డ అంత మంచిగా సామి కూర్చోండి సార్. మంచిగా అమ్మకి ఇట్లా మంచిగా ఉందా? స్వామి వద్దు, ఆల్రెడీ మార్నింగ్ నాయన నేను ఎట్లాగో కొద్దిగా అయితే భిక్ష చేసేది కదా స్వామి. భిక్ష ఇక్కడ వాళ్ళు వంటలు తీరా స్వామి. వద్దు స్వామి, ఆల్రెడీ పడి పూజ ఉన్నది, ఆడికే పోతా. వద్దు స్వామి, ఇప్పుడు మళ్ళీ లేట్ అవుతుంది, నేను అడిగి పోవాలి. చెప్పిన ఆల్రెడీ ఆ స్వామి కూడా చెప్పిన. అంటే పోతావా స్వామి? చిన్న పడి పూజ ఉన్నది. అయ్యో స్వామి వాళ్ళు అత్తాను కదా స్వామి, నువ్వు పోతే ఎట్లా స్వామి, నువ్వు లేకపోతే ఎట్లా? ఇంట్లో
పెద్దలు నువ్వు ఒక్క నీవు కథ కార్ఖానా. ఇక అట్లేముంది స్వామి, ఏమున్నది మరదల స్వామికి అచ్చే స్వామికి నచ్చితే అయిపోయావు. వాళ్ళిద్దరు నచ్చిందంటే ఒక రోజు వచ్చి మాట్లాడచ్చు. తొలతలతో మాల వేసుకొని ఇంటికి అత్తిరి, శుభకార్యం ముందు అత్తిరి పోతా అంటాను. మీరుంటే అంత మంచి జరుగుతుంది ఉండుండి. అది కాదే, ఇప్పుడు ఆడ వేరేటోళ్ళు పడి పూజ కూడా పెట్టుకుంటారు, ఆడికి ఆయన ఖచ్చితంగా పోవాలి. ఇక ఆయన ఏడుంటేందే దేవుడు మనతో ఉన్నట్టే, ఈడుంటేంది ఆడుంటేంది. అంతే, మళ్ళీ ఇవాళ తెచ్చే మళ్ళీ రేపు ఇప్పుడు. సరే విద్య పోయిరా స్వామి. సరిపోయింది, పోతా మరి. స్వామి చెల్లే ఇగో బావసా వచ్చిండే. వచ్చింది ఇప్పుడే వచ్చింది, పోతా అండి ఇక. మళ్ళీ వస్తా కానీ తీసుకుపోయేటప్పుడు వస్తా. సరే చూడు స్వామిని మంచిగా చూసి కాలు మొక్కు అంత మంచిగా జరుగుతుంది. మొక్కు మొక్కు ఆశీర్వదించి ఆశీర్వదించి. స్వామి శరణం అంత మంచిగా జరగాలి నా బిడ్డ. అవ్వా అల్లుడు మాలేసుకొని 10 రోజులు అవుతుందా బిడ్డ? 2 వారాలు అయిపోయింది. చివరికే పోతాడటనా? ఆడికే ఆడికే ఊడుంటది, అందరూ ఆడికే పోతారట. టికెట్ బుక్ చేసుకున్నాడా బిడ్డ మరి? ఊరోళ్ళు అందరు కలిపి బుక్ చేసుకున్నారు. అందరు కలిసి ఒక్క దిక్కు పోతే కొంచెం మంచిగా ఉంటది. అక్కడ కూడా వాతావరణం అంత మంచి లేవాట, పరిస్థితులు అంత మంచి లేవాట. ఇక పెద్ద పాదం అంటారు నడిచేది, చాలా దూరం ఉంటదట. మంచిగా పోయి మంచిగా రావాలి బాబు. మీ అత్తను అనుకుంటే సాంగ్ తీసుకొని వచ్చినవింది బిడ్డ. అయినా ఆమె ఎందుకు అత్తదక్క మన ఇంటికి? మన ఇల్లే చేదు అయిపోయాయి. మన పిల్లని చేసుకున్నప్పుడే మన ఇంటికి రాదా అని ఊకో వేసినమ్మ నువ్వు. ఏమో చేదైందట అక్కడ, ఆమె రంది ఆమెకుంటా, ఆమె ఏడుపు ఆమె ఎడుతా అంటే నీకోటి. ఏమైంది బిడ్డ? ఏమైంది ఏందే, ఏం చెప్పాలి? ఈ చెప్పుడు చల్లకుండా ఒకటే ఏడుపు. ఇవాళ వచ్చేటప్పుడు కూడా ఆమె ముఖం ఇంత చిన్న ఉచ్చుకున్నది. ఆమె రావాలని ఉన్నా కూడా రాలేని పరిస్థితి అయిపోయి. ఆమె ఏమైంది ఆడ అసలు? ఏం సంగతి అని చెప్తాను. బుక్కడి చక్కగా తిన్నది లేదు, ఏం లేదు. మీరు ఆ రోజు వచ్చిర్రా? వచ్చి లొల్లై పెట్టుకుంటారు, సపడే కత్తిరి వచ్చినాక తెల్లారా ఆ పిల్లగాడ దేవతున్నా లవ్ చేస్తున్నా అని చెప్పలేదా? ఆ పొల్లోళ్ళు వచ్చిర్రు, తెల్లారే వచ్చిళ్ళు. 4 గంటల వరకు గీయాల వరకు వచ్చిళ్ళు. వచ్చినాక పెద్ద పెంట అయింది. ఏమైంది? నాకు ఒక ఫోన్ చేయద్దా బిడ్డ, నేను రాబోదునా? ఇక ఆ పెంట ముచ్చట నేను ఇక్కడికి ఫోన్ చేసి చెప్పంగా ఆయనతో మా మామే మా మరిదే ఇన్నాడు అనుకో, నా కోడలు చూసినావా పోయి చెప్పుకున్నది అనుకోరా. ఇక వీడికి ఎట్లయినా అత్త కదా, వచ్చినప్పుడు మాట్లాడుతుంది అనుకున్నా. ఆమె ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏడ్చినట్టే. అంటే ఖాయం అయింది కదా బిడ్డ? ఖాయం ఎక్కడైందే? లొల్లి అయిందంట అంటే ఓ దిక్కు చెప్తా అంటే ఓ దిక్కు అడుగుతావు. వాళ్ళు ఎట్లా పడితే అట్నే తిట్టిర్రు మా అత్తమ్మను, మా మరిదిని. దేనికి? ఇప్పుడు ఈ పిల్లగాడు ఆ పొల్ల కోసమే కదా ఆమె వెంబడి తిరిగే ఆ ఉన్న నౌకరి పోగొట్టుకున్నాడు. పోయింది. ఇప్పుడు 15 రోజులు అయినట్టు ఆయన ఆఫీస్ బంద్ చేసి ఆ పొల్లుని ఈయన కలుసుకొని మాట్లాడుకుంటా వాళ్ళ రందిలో ఇదే తిరుగుడాట, నౌకరి పోయిందట. గట్లే అవుతుంది బిడ్డ. చెల్లెని ఎంత ఏడిపించుకున్నారు? చెల్లె ఎంత ఏడిచింది? మేమెంత ఏడిచినాం? అమ్మ బాప ఎంత ఏడిచిండ్రు చేసుకోనంటే? అట్లే అవుతుంది. అరే ఊగా మళ్ళీ ఏమైతుంది? అట్లే అవుతుంది. మా చెల్లాడేమో సుఖపడ్డట్టు దానికే. చిన్నమ్మ వచ్చినోళ్ళు అత్తమ్మని ఎన్ని మాటలు అన్నారు అనుకున్నావు? తెలివి తక్కువదానా? ఏందో ఎట్లా పడితే అట్నే చదివిరు. వాళ్ళ చిన్న వాటినే వచ్చింది. ఆమె మాట్లాడే పద్ధతి ఎట్లుండాలి? నిమ్మలంగా మాట్లాడాలి. ఆయనది ఇప్పుడు అత్తమ్ముండో మాట అన్నది, పిల్లగాంది జాబ్ అయింది. మరి ఇప్పుడైతే మనకు వ్యవసాయం భూమి జాగింత అంత ఉన్నది, మరి ఇది చేసుకోవాలి అన్నది అత్తమ్మ అన్నది. ఓ మాట ఎంబడి మాట అన్నది. అంతే కదా, మరి నౌకరి పోయినప్పుడు వ్యవసాయం చేసుకోవాలి కదా బిడ్డ. అయితే వాళ్ళు కూడా అన్నారే, ఇది కాకపోతే మరి ఇంకేదైనా చూసుకోవచ్చు కదా, చూసుకోవాలి, మరి నౌకరి అయితే చేయాలి, మా పిల్లకు పనేం రాదు, మేము గౌరవంగా పెంచుకున్నాం, గౌరవంగా చదువుకున్నాం అన్న వాళ్ళే. అత్తమ్మ ఉండి ఆ తర్వాత ముచ్చట అత్తదా రాదా అది వాడు చూసుకుంటాడు, కానీ ఇప్పుడైతే లేదు. మనకు పూంచాగా ఉంది కాబట్టి వంగబడి ఇంత పని నేర్చుకొని చేసుకోవాలి. గౌరవంగానైతే మేము పెరగలేదా, నా పెద్ద కూడలు పెరగలేదా, ఒక్క బిడ్డ అది చేసుకుంటలేదా, ఎవరి పాలది వాళ్ళకి ఇస్తా, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలన్నట్టు దూరనెంబడ మాట్లాడింది. మంచిగానే మాట్లాడింది. మరి మంచిగా మాట్లాడినాక ఆ చిన్నవా వాళ్ళ చిన్నయ్య ఆట నా బిడ్డ పనిచేది, ఓ గౌరవంగా పెరిగింది, ఈయనకు నౌకరు ఉన్నది అంటేనే వచ్చినావు, నువ్వేమో చెప్పవేంది అన్నాడు. ఆ పూర్ని గునిపించుడు, ఇటు పిల్లగాన్ని ఒక్కడికి 4 సార్లు ఇదే ముచ్చటానుడు. ఈయన మాట ఉండి ఒక మాట అన్నాడు, అరే వాళ్ళు మాట్లాడుకుంటారు తీయమ్మ, మనకేందే, వాళ్ళు చూసుకొని అన్నాక ఇప్పుడే పట్టించుకుంటలేరు, ఇక నువ్వు రేపు పెళ్ళైనాక నా బిడ్డని ఏం మంచిగా చూసుకుంటారు, ఇది అంతేటో ఉన్నది కథ.
వాళ్ళిద్దరూ కథంకి లొల్లికి ఆయన చేసారు. మరి ఆ పిల్లని చేసుకోకుంటే ఏమైంది? అయినా కాలం ఎంత విచిత్రమని చూసినావా బిడ్డ? నేను మా అక్క ఇల్లు దొక్కుని పోయి దాని కాలు మొక్కి దాని కొడుకు కాలు గడుగు నెత్తిన పోసుకుంటాను పిల్లనిత్తనే అక్క, నాకున్న సగం భూమి ఇత్తనే అంటే అది చేసుకోలేదు. ఇవాళ మళ్ళీ దానికి ఎంత అవమానం జరిగింది చూడు. తప్పదు బిడ్డ, ఇవాళ నిన్ను అవమానిస్తే రేపు నన్ను దేవుడు అవమానిస్తాడు. అందుకే అంటారు పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషంలో కొడుతుందట. తప్పదా బిడ్డ? నువ్వు మళ్ళా అత్తమ్మని అంటే ఇప్పుడు చెల్లి ఏమన్నా సుఖపడతానాదిరా? ఇప్పుడు అది కష్టమే అనుభవించబట్టి. నువ్వు నమ్మకపోయే మా అత్తమ్మ మీరు వచ్చిన సంధి అసలు ఆమె కడుపు నిండా తిన్నదే లేదు. ఆమె మనసు అంతా నా తమ్ముడు ఎట్లా బాధపడతాడో, నా తమ్ముడు ఎంత ఎడతాడో అని ఇదే కొట్టుకుంటుంది ఆమె మనసు. కాదు బిడ్డ, ఏమన్నాడు ఎరికేనా, తెలివి తక్కువదానట, పిల్లల చిన్నయ్యట, నువ్వు తెలివి తక్కువదానా అని మాట్లాడుతుండు. నేను అత్త కదా దవడ బొక్కలు ఇరగకూడదు మరి నేను. కాదు బిడ్డ, మేమంటే ఊకుంటే బయట ఊకుంటారా? మేమంటే తిడితే ఏడ్చుకుంటా ఇంటికి అత్తివి ఏమనుకుంటా. సొర్ర ముందుకే ఇవన్నీ అన్నది ఆమె. వచ్చినాక ఏంటి అంటది ఇంకా మీ అత్త రాగరాదు. అరే అన్న మంచిదే, ఆడికి పిల్లగానికి ఇద్దరికి నచ్చిరు కదా, గీడిదాకా వచ్చినాం కదా, ఖాయం చేసుకుందామన్న సోయేడున్నదే. ఈ గుక్కున్నారు కథం, ఇంకా మాకు ఏమద్దు అన్నారు. ఆ పిల్లగాడు బుద్ధి తక్కువదా అని అన్న అందుకు ఈ పెంట వేసిళ్ళు. మరి కొట్టకుండా తిట్టకుండా సాదే రోజులేనా మాట అనుకోమా? అట్లా కాదు, వాళ్ళిద్దరు లవ్వే చేసుకున్నది. వాళ్ళకి గా మాత్రమే ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ, వాళ్ళ మీద ఒకరికి ఇష్టం లేదా ఓ మాట జారరా? అవును, ఇష్టం ఉంటేనే జారుకుంటారు. నా బిడ్డ ఒక్కటి తల్లి చచ్చిపోయింది, గౌరవంగా చదువుకున్నాం, ఇగో ఇట్లా స్టార్ట్ చేసిర్రు, అంత పెంట చేసిర్రు. ఇంటి దగ్గరే ఉంచుకోమను, ఇంట్లోనే దాచుకోమని తినమని వాళ్ళు అయ్యాను కాదు. నేను పోతే మంచిగానే ఉండు కానీ ఎందుకు తీరు ఇప్పుడు మనకెందుకు గామొచ్చడం? మరి మన ఇంటికాడ పండుగ జరగబోతాను. ఇప్పుడు గాముచ్చడం మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు వస్తాలట్నాయా? వీళ్ళు ఎప్పుడు వస్తాలట ఫోన్ చేయరాదు? బయలుదేరినట్టు ఆల్రెడీ చేసినవారా ఫోన్? వచ్చిన సంది చూస్తున్న తమ్ముడేడి నానమ్మ మీదే కనబడతలేరు. అబ్బో, మీ నాన్నమ్మ ఇంటికనే ఉంటదా బిడ్డ? ఊరిద పడి తిరిగిరాని వెందేడ ముచ్చట పెడతాందో. గీ ఇంటికి అలా చూడదు కత్తాలు, గది ఏమిటికి తిరగవేంది? ఇది ఎరుకునేదే కదా బిడ్డ నీ అవ గురించి. నువ్వురా ఎప్పుడు తినచ్చు ఇక్కడ తిందిరా, వాళ్ళతో మనకేంది ఇంట్లో దాన్ని అంటావా బిడ్డ? ఆడైన వరకు తిరిగే కాలుకు రికా ఉండదట, అది ఊరికి తిరిగి నేర్చింది. ఎటో ఉదయం పోయేతో వస్తుంది, దాన్ని ఎందుకంటావు గంతి? తమ్ముడేడి? తమ్ముడు దుకాణంలో పోయింది బిడ్డ, దుకాణంలో వెళ్ళినవన్నీ అన్నారే. వాళ్ళు బయలుదేరినట. ఫోన్ చేసినావా? ఫోన్ చేసిన వాళ్ళు అత్తాలు వాళ్ళ దగ్గర రావచ్చు. వాళ్ళు రాకముందుకో బుక్క తిందిరా బిడ్డ. అయ్యో వాళ్ళు ఎప్పుడు తిన్నదో. అరే ఛ, ఎంతసేపు అవుతుంది వచ్చి? గంట అవుతుంది. కాదు గింత లేట్ అయింది? ఇంటి దగ్గర పిన్ని బాబాయ్ ఉన్నారు కదా, మెల్లగా రావడానికి అని చెప్పి లేట్ అయింది. సరే సరే అని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఎవరైనా చూస్తే ఎట్లుంటది? ఇక్కడ మనల్ని ఎవరు చూస్తారు? అయినా చూసినా కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో జాబ్ పోతాను అనుకుంటారు. నాకు ఫుల్ టెన్షన్ అవుతుందిరా. ఎందుకే? అదే మా బాబాయ్ ఉన్నాడు కదా, మార్నింగ్ ఫుల్ రచ్చ చేసిండు. మా బాబాయ్కి ఇచ్చి చేద్దామని చెప్పి అంటున్నాడు. నాకు మాట ఇవ్వమని కూడా అడిగిండు. కాదు నువ్వు మీ బాబాయ్కి చెప్పావా నీకు సంబంధం లేదు బాబాయ్ అని? సంబంధం లేదని ఎట్లా చెప్తే చెప్పు? ప్రతిదీ నాకు మా బాబాయ్ చూసుకున్నాడు కదా, అలాంటప్పుడు నేను సంబంధం లేదని ఉండలేను కదా. అయినా నా జీవితం ఏమవుతుందని భయం పడుతుంది. మా బాబాయ్ అట్లా మాట్లాడుతున్నాడు. అసలు నా ఇష్టం నేను పెళ్లి చేసుకుని నేను ఎట్లుంటాను అదే ఉంది నాకు ఇప్పుడు. అందుకే నీకు ఫోన్ చేసిన. మొన్న మీ వాళ్ళు వచ్చినప్పుడే నాకు అర్థమైంది, మీ వాళ్ళు మా వాళ్ళు ఇద్దరు కలిసి మన పెళ్లి కానీ. అందుకని ఇట్లా ఫిక్స్ అయినా బయటకు పోయి పెళ్లి చేసుకుందాం. సరేరా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇక్కడ డిస్కషన్? మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. మా బాబాయ్కి తెలిసింది అనుకో మనల్ని బతకనియ్యడు. సరే నువ్వు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టు, నాది కూడా స్విచ్ ఆఫ్ పెట్టేసిన. సరే మరి ఎట్లా పోవుడు? ఎట్లా? నా ఫ్రెండ్ కానీ చెప్పిన, వాడు కార్ తీసుకొస్తా అని చెప్పింది. ఎక్కడికి పోవడం? అరే నాకు అని తెలుసా అని ఎక్కడికి కూడా నేను ఇంతకుముందు లేచిపోయి వచ్చినా. సరే నువ్వు కూల్ ఉండు, నీ ఫ్రెండ్కి తొందర ఫోన్ చేయు. సరే సరే ఆగు, నువ్వు టెన్షన్ పడకు, అర్థమైందా? వాళ్ళు వస్తాడట.
హలో ఏది దొరికేదనుకుంటాను పిచ్చి కుక్కలెక్క తిరుగుతాను తెలుసు ఎక్కడ నేను రైల్వే స్టేషన్లో పడి బస్ స్టాండ్లో పడి గాయ తిరుగుతానా వాళ్ళు ఎక్కడ దొరుకుతాను తలకాయ కదా నీకు అప్పుడు చెప్తా చూసుకోమని చూసుకోలేదు ఇప్పుడు నాకు ఫోన్ చేసి దొరికినా అని మాట్లాడతాను ఫోన్ మేడ ఇట్లా మరి ఇప్పుడు అసలు తెరి ఫోన్ చేస్తే చిచ్చి ఆఫ్ స్వామి వాళ్ళన్న ఫోన్ చేద్దాం మనం స్వామి నేను ఆరిక వల్ల చిన్నప్పుడు మాట్లాడుతున్నా స్టేషన్ కాదు నేను జన్లోకి వచ్చేస్తా నేను సరే మంచిది ఓకేనా ఫోన్ కూడా ఏడు మళ్ళీ నేనే హలో ఏడున్నావు చేరుకున్నావు స్వామి మరి పోయినాక ఫోన్ కూడా చేస్తలేవు అయ్యో లేట్ అయిందా సరే స్వామి పాలు తాగు మీరు తాగుతారా అని పాలు తెచ్చి పెడితే సామి తాగకుంటేనే పాయే బాగా నెలలు అయిందా బిడ్డ మస్తులు లేని పాప మా అత్తమ్మ ఏడితే కళ్ళై తిండిందా మా మరిది నువ్వు చెంప మీదకి వెళ్ళి ఒకటి వేసిండు కూడా అయ్యో పాపం అంత మందిలో పొలగాని కొడితే ఏమనుకుంటాడు బిడ్డ ఎంత బాధపడ్డా వాళ్ళు వేయినాకనే తీసుకురా రెండు సరిచింది ఆ పుల్లగాడి కళ్ళ నీళ్ళు కళ్ళలో తీసుకుంటూనే వెళ్ళిపోయిండు అటు ఆయన బాధపడు ఇటు మేడ్చుడు ఈ వాళ్ళు అంతా నాకేం మంచిగా అనిపించలేదా అమ్మ కాదా బిడ్డ ఏ తల్లిదండ్రులకైనా బాధ ఉండదా మంచిగా బతకాలి మంచి సంబంధం కావాలని ఉంటుంది ఆమె అనేది తప్ప బిడ్డ అటు ఆమెను చేసుకున్నాడు కదా ఇటు మీ చెల్లెని చేసుకున్నాడు కదా సరే కానీ ఇప్పుడు వీళ్ళు ఏ ఊరే నేను వంకాట బిడ్డ వాళ్ళది ఎవరు చూసారు సంబంధం ఏమో ఎవరు చూసిన బిడ్డ మీ చిన్న బాబుని మీ చిన్నమని పోయి చూసుకొచ్చుకున్నారు ఎందుకు నువ్వు లేదా రమ్మన్నాడు మీ బాబుని రమ్మన్నాడు కానీ ఆ నుంచి వచ్చినాక ఏం జరిగింది ఎరికేనా ఓ భార్య భర్తలు వెళ్ళి పెట్టుకున్నారు మీ అన్న మాట ఎందుకు వెళ్ళి గిరి దాటమని వెళ్ళి పెట్టుకున్నాక మనం ఎందుకు మాట్లాడాలి బిడ్డ సపడే కూకుంటే అయిపోతుంది కదా అని నేను బాబుని అద్దన్నా నువ్వు పోకు వాళ్ళు మాట్లాడుకొచ్చుకున్నాకనే మనం పోయి రమ్మంటే పోదాం లేకుంటే లేదయ్యా అని నేను అన్నా ఓకే అన్నాకనే వేరే వాళ్ళే చూసుకొచ్చుకున్నారు ఇలా అద్దంలా నేను కూడా అద్దందాం అనుకున్నా కానీ ఎందుకు బిడ్డ రాని మళ్ళీ వాళ్ళని చెప్పుకున్నాక నేను అద్దంటానా బిడ్డ నాదే ఉందమ్మా నేను పొత్తుల చుట్టాన్ని నేను రాకపోతే ఎట్లుంటుంది చిన్నమ్మ అంటే ఫీల్ అవుతుంది సపడే కూకు ఇక అయితే బిడ్డ నువ్వు వాళ్ళు రమ్మన్నా ఇవాళ రమ్మన్నా నచ్చిపోయేదాని నువ్వు ఏమో తీ బిడ్డ ఇక నువ్వైతే పాలు దాకా వచ్చిల్లా పా ఎంత తాగినాక రా బిడ్డ అంత మంచిగా నచ్చలే అంత మంచిగా అన్న మంచిగా మన రాదే తెత్తాను మీరంతా మంచిగా అన్న అంత మంచిగా ఏం చేస్తారు పిల్లలు ఏం చేస్తారులే ఇక వీడు పెళ్లికి ఉన్నాడు పెద్ద పెళ్లి చేసిన పెళ్లి చేసిన నేనే పిల్లలు మంచిగా అందరు మంచిగా అవుతున్నారు అంత ఏం చదువుకున్నావు చిన్న లేదు నేను చదువుకోలేదు ఆయనకు ఆరోగ్యం మంచిగా లేదురా మీరు ఇద్దరు ఆశ్చర్యండి అవునన్న ఇద్దరమే వచ్చినాం ఇక బావు ఇట్లా తర్వాత వస్తారు బావును కోడలు తర్వాత వస్తారని ఇద్దరమే వచ్చినాం ఇప్పుడైతే సరేరా నీ పేరేం పేరు బిడ్డ శ్రీకాంత్ ఇప్పుడు ఎలా చేస్తాను నౌకరి ఇప్పుడే ఆఫీస్లో చేస్తాను వీడియో ఆఫీస్ చేస్తాను క్లర్క్ జీతం ఎంత వస్తుంది ఇప్పుడేగా మొన్ననే ఎక్కిన 30,000 దాకా వస్తుంది మొన్ననే రీసెంట్ వచ్చేదాకా ట్రై చేసి అలా చేస్తాను మొన్ననే ఎక్కిండి అన్న ఎంత మంచిగా భూమి పట్టినది అక్క 2 ఎకరాల దాకా ఉందన్న 2 ఎకరాల భూమి ఉన్నది బిడ్డ పెళ్ళి అయిపోయి ఈ ఒక్కైనా చేస్తే అయిపోతుంది అని చెప్తాను తమ్మునికి ఇద్దరు బిడ్డలే ఇప్పుడు చిన్న ఏం చదువుతా డిగ్రీ అయిపోయింది ఇప్పుడు ఖాళీగానే ఉన్నదా అంటే గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది పెద్ద పిల్లది పెళ్లి అయిపోయింది
ఆమె కూడా వచ్చేది ఉండదు కానీ వాళ్ళు నాగపూర్లు ఉంటారు. ఇక మనం మంచి చేయడానికి ఎంగేజ్మెంట్ ఇట్లా పెట్టుకుని నచ్చేదే వాళ్ళని పిలుద్దామని చూస్తాం. సరే మంచిదన్న, ఇప్పుడే అందరు ఒకసారి ఎందుకు నిమ్మతాయి రమ్మని చెప్పినా కానీ బాపు పని ఉన్నదే, ఆయన డ్యూటీకి పోతాడు. మొన్న కొత్త ఎక్కిన వీలు కాదు బాపు, ఇప్పుడు చూసిరే కదా అంతే మాట్లాడేటప్పుడు అది బాపు అని పెట్టా. సరే మరి గవర్నమెంట్ నౌకరేనా? గవర్నమెంట్ నౌకరే అవ్వ. అయితే పెళ్లి చేద్దామంటే నౌకరు వచ్చేదాకా చేసుకొని అన్నాడు. ఇక ఇప్పుడు నౌకరు వచ్చింది కదా అని చేద్దామని వచ్చినాం. అట్లా ఉజ్జిని తీసుకురమ్మని. ఛాయ్ తెలి బిడ్డ. ఏం పేరు నీ పేరు? వైష్ణవ్. ఏం చదువుకున్నావు? డిగ్రీ డిగ్రీ. ఈ డిగ్రీ అయిపోయిందిరా, పీజీ చేస్తా అని ఆమె అంటుంది. లేదన్నా పెళ్లి చేసి ఆ చేతిలో పెడితే నా బాధ్యత తీరుతుంది తమ్ముడు అంటాడు. మంచిదే కదన్న తమ్ముడు చేసేది వదిన. ఒక ఏ చేతిలో పెడితే బరువు కూడా తీరిపోతుంది అనుకుంటాను తమ్ముడు. మంచి పని చేస్తాడు. అక్క నేను మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నా పరిస్థితి మొత్తం చెప్పిన. అవునన్నా. నాకున్న 2 ఆడపిల్లలు. పెద్ద బిడ్డ పెళ్లి చేసుకుంది, సరే ఊర్లు ఉంటారు. నా చిన్న బిడ్డ. నాకున్నది ఏదైనా కూడా నా ఆస్తి మొత్తం చేరిసగం అక్క. నీకు తెలియని కొత్త జీవితం అంటే మనదంటే ఏం లేదు అక్క. సరే అన్న. అవును చూసినా సంగతి. వాని పాలకి వచ్చింది ఏదైనా వాళ్ళ ఇద్దరు బిడ్డలకు షేర్ సగంరా. అన్న చెప్పిండు, అన్న చిన్న చెప్పిండు మొత్తం. సరే ఓ పిల్లగా నీకు పిల్ల నచ్చిందా? బుజి నీకు నచ్చిందా? మళ్ళీ అటంగా ఇట్లా అనద్దు. ఇది చూస్తానే ఏందే అది ఇప్పుడే ఎట్లా చెప్తే దానికి ముందే సిగ్గు తెలుసు కదా. మనతో తర్వాత అది మాట్లాడుతుంది. మీరు అదే ముచ్చట మీరు అంతే బిడ్డ. ఇక పిల్లకు పిల్లగానికి ఇష్టం అయితే మనం ముందుకు పోదాం. సరే అన్న. ఏ ముచ్చట అనేది తెలుసుకొని ఓ మంచి రోజు చూసుకొని మేస్తాం. సరే అన్న, అట్లనే మంచిదే. ఫోన్ చేసినా మంచిదే. అట్లా మళ్ళా కోడలు బాగా రావాలి కదా. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి చూస్తే మాట ముచ్చట మాట్లాడుకుందాం. సరేరా, ఉద్యోగం అడిగి ఏ ముచ్చట అనేది మీకు ఫోన్ చేసి చెప్తాం. సరే అన్న, ముజ్జుని అడిగే ఫోన్ చేయి. ఏ విషయమైనా ఫోన్ చేస్తే సరే అన్న. ఇంటికనే రండి. సరే అన్న, మంచి అదే సరే. ఏమైంది పిల్ల? సపోర్ట్ చేస్తలేవు, ఆమె అడిగిన సపోర్ట్ చేస్తలేవు ఏంది? ఏం చెప్పన్నే? ఆయన ఏజ్కి నా ఏజ్కి ఏమన్నా సెట్ అవుతుందా? చెప్పే అక్క, ఎట్లున్నాడు ఆయన? కాదే చిన్న బాబు మీరిద్దరు సంబంధం చూడడానికి లేదు. నీకు ఆ పిల్లగాని వయసు ఏం చిన్న పెద్ద కనవలేదా? దాని ఈడెక్కడా ఆయన ఈడెక్కడా? ఆయన ఏమో 2 పిల్లల తండ్రి లెక్క ఉన్నాడు. గంత ఏజ్ బారుండి తీసుకొచ్చిలేమే. నీకు చిన్న లేత పిల్లగా దొరకలేదా? కాదు బిడ్డ, ఆయన నౌకరు కోసం ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుంటున్నాడు. నౌకరు వచ్చినాక చేసుకుంటా అని. మొన్న నౌకరు వచ్చినట్టు పెళ్లి చేస్తాడు. అదేదో దానికి ఏమో వంకరు ఉన్నట్టు నౌకరు ఉన్నది, ఏజ్ బారుని తీసుకొని వచ్చినారు. ఏమైంది? మంచిగా చిన్న వయసు వాళ్ళు దొరకకపోనా నౌకరి వాళ్ళు? అయితే భూమి దాగున్నది వాళ్ళకు. ఆయన నౌకరి చేస్తాడు, గవర్నమెంట్ నౌకరి. చెల్లెకు లేవా ఏళ్ళు? 23 ఏళ్ళు ఉన్నది, అది తక్కువ ఉన్నదా? 23 ఏళ్ళు ఉంటే ఏమైందే బాబు? ఆయన ఎట్లున్నాడు, దానికి అది ఎట్లున్నది? ఏమో నీడు జోడు అత్తంటే పోతా అంటే వాళ్ళన్న శంకర్ బిడ్డ అల్లుడట. ఏమో ముసలి లెక్క కనబడతాడు, ఏజ్ బార్ ఎక్కువ లెక్క ఉన్నది అనుకోరానే? అరే తోపంటి పోతాంటే ఎట్లుండాల? చిలక కూర లెక్క ఈడు జోడు కలిసి ఉండాలి. నేను ఆడికి అన్న బిడ్డ ఎగిరపడి నిర్ణయం తీసుకోకురా అంటే ఏం నేను బిడ్డ పెళ్లి చేసిన కావాలి, 60 కన్నా ముందు పెళ్లి కావాలి, ఇదేనారా నువ్వు చేసేది? అరే నీకెందుకు? వాళ్ళకి ఇష్టమైంది కదా. నువ్వు మళ్ళీ మాట్లాడకు. నువ్వు ఆ రోజు నన్ను పోనీయకపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఇంటి దాకా వచ్చిళ్ళు, లేకుంటే ఇంటికే రానిపోదు నేను. ఇప్పుడు వాళ్ళ భార్య భర్తలకు నచ్చింది, మీరిద్దరేమో మాట్లాడతారు, మీరు ఊకోండి. దానికి నచ్చుతుందా? వాళ్ళిద్దరికి నచ్చుతుంది. అమ్మ నువ్వు కూడా చిత్రం చెప్తున్నావు, ఏం చెప్తావే? పోయి గట్టిగా సంతావా, బాయిలు ఎత్తావా? బరువు అవుతుందా? ఇప్పుడు ఈడిపోయిందా? అంత అయిపోయిందా? గట్ల కాదు కానీ పొలగానికి ఏమైంది? ముద్దుగున్నాడు, ఎర్రగా పొలగాడు కొమలిక ఉన్నట్టున్నాడు, మంచి నౌకరాట, కూర్చొని తింటది. ఏమైతుంది? ఏంటి అంటే ఎట్లా చేయాలనే? ఈడు జోడు మంచిగా కలవాలి, పిల్లలు చూడగా ఎంత ముద్దుకున్నారని అనాలి. ఆ పిల్లగాడు ఎట్లుండు, పొల్లు ఎట్లున్నదిరా? పోతా అంటే జంటను చూస్తే అరే మంచిగా ఉన్నదా అయితే అట్టుండాలి. భూమి ఏం చేసుకుంటావే? భూమి మొత్తం భూమి తింటావు, జాగే తింటావా? ఇద్దరు మంచిగా ఒకరికోళ్ళు నచ్చి మంచిగా ఉంటే ఏ కష్టమైనా చేసుకొని బతుకుతారు. కానీ
దానికి నచ్చనే నచ్చలేదు అప్పుడు ఏమైంది అని కావాలంటే అడగవచ్చు. కాదు బిడ్డ, మీ బాబాయ్ ఎట్లున్నాడు, వచ్చిన పిల్లగాడు ఎట్లున్నాడు, ఈయన కళ్ళు కనవలేదా? ఇప్పుడు అక్కడ ఏమైంది పిల్లగానికి, మీరు పిల్లగాడు మంచిలేడు పిల్లగాడు మంచిలేడు అంటారు. ఆయన ఏజ్ కొంచెం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కువ ఉన్నది కావచ్చు. అరే వాడు పెద్దోని తోటోడు వాడు 31 ఏళ్ళు 32 ఏళ్ళు ఉంటాయి. నాకు చెప్తాను ఎవరు నువ్వు ఇగో 4 ఏళ్ళు 3 ఏళ్ళు అంటాను. నీ పెద్దోళ్ళు కంటే పెద్దోడు ఉన్నట్టున్నాడే, ఆయన చూస్తే అర్థమైతలేదా? ఇదంతా కాదు బిడ్డ, ఎందుకు ఇప్పుడు ఏం లాభం? ఇప్పుడు ఈడు చూడు పోతుంటే జంట చూసి సంబరపడాలి. మనోళ్ళే మనల దగ్గర అని పెళ్లి చేస్తే ఈడు జోడు మంచిగా ఉండాలిరా. ఏమో పెళ్లి చేస్తా అంటానేవరా? అయినా నా మాట ఎప్పుడు విన్నావురా? నా మాట వినవు నువ్వు గంతే. నేను తప్పు చేస్తాను నానే, నా బిడ్డ పెళ్లి చేస్తా అంటానా చేసుకుంటలేదు, ఏం చేయాలి నేను? అరే నీ అవ్వ ఓడవని ఈయన ఎందుకో ఫోన్ చేస్తుండవు. అల్లుడా సామి అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు వచ్చి పొద్దుగాల వస్తానన్న మనుషులు 4-5 గంటలకు వస్తే వాళ్ళ ఇప్పుడే చీక పడే వరకే అయిపోయింది. ఏమైంది? అయ్యో ఎవరికేమైందిరా? స్వామి ఫోన్ చేసి స్వామికి ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా అయిందా? ఎవరికేం కాలేదే మనోళ్ళకి. కానీ అరవింద్ ప్రేమించిన అమ్మాయి లేదా, ఆ పొద్దుటి నుంచి కనబడతలేదట. ఇంట్లో లేదని చెప్పేసి మన స్వామికి ఫోన్ చేసి ఎట్లా పడతనే తిడతారట. అదే ముచ్చట చెప్తాండు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందట. మా మరిదికి ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుందట. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట. వాళ్ళు లేరని ఈయన ఎట్లా పడతనే మాట్లాడిచి పెడతారట. గదే ముచ్చట చెప్తాండు. నేను ఫోన్ చేసేదాకా నువ్వు ఆడికెళ్ళి కదలకు స్వామి అని అన్నాడు. ఏమో ఆయన నేనే ఫోన్ చేస్తాను, ఇప్పుడు నన్ను ఫోన్ చేయదు స్వామి అని చెప్పి కట్ చేసిండు. ఇక వాళ్ళిద్దరు లేచిపోయి బిడ్డ ఎట్లా కావాలి? పోదాం ఆరరి. ఈ రాత్రి పూట ఎక్కడ ఇంకలాడుతూ పోయి? అరే వాళ్ళని ఇంకలాడు కాదురా, వాళ్ళ అత్తే చెల్లి ఉంటుంది బాగుంటది, ఇంటి మీదకి దాడికి రారా, వాళ్ళని కొట్టరారా. ఆగే అమ్మ నువ్వరా కానీ బాపు, నీ అల్లుడు ఫోన్ చేసి నేను ఫోన్ చేసేదాకా మీరు ఈడికి ఖర్చులు లేదు, నువ్వేం చేసులు లేదు అని అన్నాడు. ఆయన పరిస్థితి ఎట్లుందో చూసి చేస్తాడు కదా. ఇప్పటికి చీకట్ల గడికి ఏమిట్టుకొని పోవుడు, ఏడికి అద్దుగంతి. నా కాలు రెక్కలు ఆడతలేవు బిడ్డ. నువ్వు టెన్షన్ పడగంతి. అక్కకు ఫోన్ చేసి మాట్లాడదాంతి. అంతలో అయితే వాళ్ళొకసారి అత్తమ్మతో మాట్లాడదాం కానీ నువ్వు టెన్షన్ పడి బీపీ పెంచుకో. ఆ కుర్చీలు లేవే అమ్మా. నాకేం దొరకలేదు బిడ్డ. నువ్వు దా.